ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మాతృభాషను సులభంగా నేర్చుకున్న వారు ఏ భాషనైనా అవలీలగా నేర్చుకుంటారని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం పీఎం సురాజ్ను ఈ నెల 13న నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో ఈరోజు భారత్ 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరాలు. వికసిత భారత్ వికసిత నార్త్ ఈస్ట్ కార్యక్రమంలో భాగంగా మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 55,600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దీనిలో భాగంగా ఉన్నతి పథకం కింద సుమారు 10,000 కోట్ల రూపాయలతో నిర్మించిన సేలా సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఉన్నతి పథకం ఎంతో దోహదపడుతుందని ప్రధాని పేర్కొంటూ 45,000 परिवारों तक पीने का पानी पहुंचाने के प्रोजेक्ट का लोकार्पण हुआ है। अमृत सरोवर अभियान के तहत भी यहाँ अनेक सरोवर बनाए गए। हमारी सरकार ने गांव की बहनों को लखपति दीदी बनाने का भी बहुत बड़ा अभियान चलाया। विकसित भारत के निर्माण के लिए एक एक ईंट जोड़कर युवाओं के बेहतर फ्यूचर के लिए दिन रात काम कर रहा है। తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణకు పత్రికా రంగంతో పాటు సినిమా, టెలివిజన్తో పాటు అందరూ కృషి చేయాలన్నారు. తెలుగు పద్యాల్లో ఉన్న భావన, వైభవం మరే ఇతర భాషల్లో లేదనడం అతిశయోక్తి కాదన్నారు. మాతృభాషను సులభంగా నేర్చుకున్నవారు ఏ భాషనైనా అవలీలగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలే స్వయంగా చెబుతున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించే క్రమంలో మార్చి 13న పీఎం సురాజ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. దేశవ్యాప్తంగా 510 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో జిల్లాకు సంబంధించిన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. 13వ తేదీన సాయంకాలం 4 గంటలకు వర్చువల్గా జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో, రుణగ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రుణగ్రహీతలకు చెక్కులు కూడా అందజేస్తారని కలెక్టర్ వివరించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే ప్రధాన ఘట్టమైన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శివనామస్మరణలు చేసుకుంటూ రథాన్ని లాగేందుకు భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తి 4 మాడవీధులు భక్తులతో నిండిపోయాయి. రథోత్సవాన్ని పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు అన్నదానాలు, పానీయాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ కొత్త ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన నూతన ఓటరు ప్రవీణ్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడారు. తమకు ఓటు హక్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, దేశ అభివృద్ధికి వారి ఓటును ఈ ఎన్నికల్లో ఉపయోగిస్తామని తెలిపారు. Recently, I got my voter ID. I am so excited for that. Our central government has launched, which is called as Mera Pehla Vote Desh Ke Liye. So, when we vote for the first time, it is opportunity to build our country's future and giving hope to the future generations. Mera Pehla Vote Desh Ke Liye. Jai Hind. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను భారత్ ఓడించింది. ఈ రోజు 259 పరుగులతో రెండవ ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ 195 పరుగులకే మొత్తం వికెట్లను కోల్పోయింది.
భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు తీయగా జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులు చేయగా టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ 103 పరుగులు, శుభ్మన్ గిల్ 110 పరుగులు చేశారు. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా 4 టెస్టుల్లో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి, గరివిడి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే 11వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి గ్రామం చేరుకుని నాగావళి నదిపై నిర్మించిన వంతెనతో పాటు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వంగర మండలం తలగాం చేరుకుని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్ర భవనాలను, అలాగే రాత్రి 7 గంటలకు విజయనగరం చేరుకుని నెహ్రూ పార్కును ప్రారంభిస్తారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులకు కలెక్టరేట్లో ఈరోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గానికి ఆర్ఓ, ఏఆర్ఓలను నియమించినట్టు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం లభించినప్పుడే పురుషులతో సమానంగా సమాజంలో పైకి ఎదుగుతారని ఒడిశా రాష్ట్రం బెర్హంపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గీతాంజలి దాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన వసుదైక కుటుంబం అనే అంశంపై నిర్వహించిన కార్యశాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈరోజు బుక్కపట్టణం మండలంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. 5 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని 5 ఏళ్ల పాలన ప్రగతిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అలాగే సభా వేదిక నుంచి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈశాన్య ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మాతృభాషను సులభంగా నేర్చుకున్నవారు ఏ భాషనైనా అవలీలగా నేర్చుకుంటారని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం పీఎం సురాజ్ను ఈ నెల 13న నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.